ఇండిపెండెన్స్ డే రోజు రిలీజ్ అయిపోయి అందరికైతే ఒక ఫన్ బాత్లో ముంచేశారు. థియేటర్లో అయితే థియేటర్ సీట్స్ మీద కూడా ఉండట్లేదు ఆ కామెడీ. 400-500 మంది ఆడియన్స్ మధ్యన చూస్తున్నప్పుడు మేము పడి నవ్వుతుంటే అబ్బో అక్కడ సక్సెస్ అయ్యామనుకున్నాం. సో ఇలాంటి టైంలో మీకు వచ్చిన ద బెస్ట్ అప్రిసియేషన్ ఎవరి దగ్గర నుంచి? అదేంటి? అమలాపురం దగ్గర కొంకాపల్లి అన్న గ్రామం అన్నమాట. అది మా ఇల్లు రోడ్డు మీదే, మెయిన్ రోడ్డు. ఎవరైనా సరే ఆగడం, మీ అబ్బాయి బాగా సినిమా తీశారు. నాని నితిన్ గారు కథని ఓకే అన్నారు. కానీ ఏంటంటే నేనేమన్నా మీ బావగారికి వెంకటయ్య గారికి అని చెప్పాలంటే, హీరోయిన్ విషయానికి వచ్చేటప్పటికి నయన్ని, సో ఆ గోదావరి అమ్మాయి ఎలా ఉంటారో ఆ స్లాంగ్ కానీ మరి ఆ లుక్ వైజ్ కానీ పర్ఫెక్ట్ దింపేసినట్టు అనిపిస్తుంది. హీరోయిన్కి మీకు తెలియదు ఏముంది, మొత్తం ఇండస్ట్రీలో అసలు ఫస్ట్ తెలుగు అమ్మాయిని పరిచయం చేయాలని మేము చాలా తెలుగు అమ్మాయిలు ట్రై చేసామండి. ఎవరు అసలు ఇన్స్టా అంతా జల్లెడ పెట్టాం. సో అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 3-4 డేస్ తిప్పుతూనే ఉన్నారు రీల్స్. ఆటగాడి క్యాస్టింగ్ అయితే థియేటర్లో వచ్చేటప్పటికి ఇంత సీరియస్గా ఉన్న టైంలలో లేదు అనేటప్పటికి ఒక్కసారిగా నవ్వులు తెప్పించేసారు. వాలంటీర్ అన్నది అప్పుడున్న ఉండేది. ఈ సుబ్బు లాంటి క్యారెక్టర్ ఊరికో 10 మంది ఉంటారు. మా బామ్మర్ చెప్పారు ప్రసాద్ అని, అంటే ఒకరున్నారండి ఇలాగా అవి పెట్టాడు, ఇది వీలైపోతే వాళ్ళు ఊరు తెలిసిపోతేమో. ఇంత మంచి సక్సెస్ని ఇచ్చిన మరి అంజికే మణిపుత్ర గారు అసలు కెరియర్ ఎట్లా స్టార్ట్ అయింది? రియాజ్ గారని ఆయన, మా నవీన్ ఫ్రెండ్ రియాజ్. అప్పుడు గీతాల కథలు వింటున్నాడు ఆయన. నేను అతను కథ చెప్పాను. ఇలా స్టైల్గా చిన్న మేసాలు లేకుండా బాలీవుడ్ స్టార్లో వచ్చాడు, చిన్న స్పెట్స్ అయి పెట్టుకుని. మనం ఏమో చెప్తుందేమో నాటు కదా, నేటివిటీ కదా, ఇతనికి తెలుస్తుందా తగులుతుందా లేదా అని చిన్న డౌటే. బాగుంది, మనం కలుద్దామని చెప్పి షేక్ ఇచ్చాడు. సార్ నిజంగా నచ్చిందా మీకు అన్న? నచ్చింది. మరి ఎందుకు నవ్వలేదు కదా సార్ అన్న అంటే, ఇక్కడ నాకు ఆపరేషన్ జరిగింది, నవ్వుతే కుట్లిడిపోతాయి. గీతాలో వచ్చింది, హ్యాపీగా ఉన్నాము, మనకి కథ అయిపోయింది, వర్క్ చేసుకుంటాం, వాళ్ళే పిలుస్తారు, షెడ్యూల్ వేసేస్తారు, షూటింగ్ వెళ్ళిపోదాం అనుకుంటాం. 1 నెల అయింది, 2వ నెల అయింది, 3వ నెల అయింది, మేము ఫోన్ లేదు ఏమి లేదు అనుకుంటాం. వాసు గారు వచ్చారని చెప్పి నేను కూడా వెళ్ళా. వెళ్తే ఆయన నన్ను చూసి, ఓ అంజీ మర్చిపోయి ఆయన నీ గురించి. టీఆర్ గారిని మీట్ అయినప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చిన మంచి రెస్పాన్స్ ఏంటి, మీకు హ్యాపీగా అనిపించింది ఏంటి? ఈ సినిమా రిలీజ్ అయినట్టునే ఎన్టీఆర్ గారిని కలిసాం. నేను అంత పెద్ద ఎన్టీఆర్ గారి ముందు నేను ఒక డైరెక్టర్గా నిలబడటం ఆ రోజు మెమరబుల్ ఇన్సిడెంట్ అండి. నవ్వించడం ఒక వరం అండి, నవ్వించడం ఆపొద్దు, మీరు మాత్రం నవ్వుకునే సినిమాలు తీయండి అని ఒకటి చెప్పారు ఆయన. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో రీసెంట్ టైమ్స్లో మాత్రం మేము గోదావరిలో అండే, మేము ఫ్రెండ్స్ అండే అంటూ కూడా ఒక మంచి అద్భుతమైన ఫన్ బాత్లో ముంచేసిన మూవీ ఏదైనా ఉందంటే అది ఆయ్. మరి ఆ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అంజికే మణిపుత్ర గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఈ మూవీ సక్సెస్ గురించి అలాగే ఆయన జర్నీ గురించి కూడా మాట్లాడేసుకున్నాం. అంజీ బ్రో, హాయ్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగుండడం ఏంటి, బ్రహ్మాండంగా ఉన్నారు. మొత్తానికైతే సక్సెస్ సాధించి ఫుల్గా హ్యాపీగా ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి చాణక్య గారు. గారు ఎందుకు లేబ్రో, గోదావరి కదా, ఆ గారు మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయాలి కదా. యాడ్ చేయాలి, లేదంటే మాకు అక్కడ రెస్పెక్ట్ లేనట్టు అప్పుడు. ఓకే, సో దీని గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే మేము ఫ్రెండ్స్ అండి. నిజంగా మరి ఇండిపెండెన్స్ డే రోజు రిలీజ్ అయిపోయి అందరికైతే ఒక ఫన్ బాత్లో ముంచేశారు. థియేటర్లో అయితే థియేటర్ సీట్స్ మీద కూడా ఉండట్లేదు ఆ కామెడీకి. అవునండి. ఆ రియాక్షన్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఈ సినిమా ఒక ఫన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ బేస్ మీదే చేసామని కథ వాసు గారి దగ్గర చెప్పినప్పుడు వాసు గారు ఎంత బాగా నవ్వారో అప్పుడు చెప్పారు మీరు చాలా ప్రెస్ మీట్లలో. ఆ ఎంజీ కథ చెప్తున్నప్పుడు ఈ బుగ్గల్ని పెట్టి పొట్టనే పెట్టిందని. అది రియల్గా ఒక ఆడియన్ కాదు, ఒక 400-500 మంది ఆడియన్స్ మధ్యన చూస్తున్నప్పుడు మేము ఇక్కడ దేవి థియేటర్లో చూస్తున్నప్పుడు పడి నవ్వుతుంటే అబ్బో అక్కడ సక్సెస్ అయ్యామనుకున్నాం. సేమ్ అదే మళ్ళీ మేము త్రిబుల్-ఏకి వచ్చామండి. త్రిబుల్-ఏకి వచ్చినప్పుడు కూడా సేమ్ అదే థియేటర్లో సేమ్ రెస్పాన్స్ ఉంది. అంటే ఇది ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ కాకుండా ఏ సెంటర్, అన్ని ఆల్ సెంటర్స్ మంచిగా హ్యాపీగా నవ్వుకుంటున్నారు అన్నది చాలా హ్యాపీ అండి. యాక్చువల్గా చాలా ఏంటంటే మనం అనుకున్నది అటెంప్ట్ కరెక్ట్గా రీచ్ అయ్యింది అన్నది దానికి చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇంత సక్సెస్ఫుల్ సాధించారు.
సో మంచి సక్సెస్ అనేది కూడా తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చారు. సో ఇలాంటి టైంలో మీకు వచ్చిన ద బెస్ట్ అప్రిసియేషన్ ఎవరి దగ్గర నుంచి, అదేంటి? చాలామంది చేశారండి. సత్యన్ రాజేష్ గారు ఫోన్ చేశారు. అసలు థియేటర్లో పడి నేను ఎక్కడ చూశారంటే ఏఎంబీలో చూశాను బ్రదర్. నీకు నేను సత్యన్ థియేటర్లో చూస్తున్నప్పుడు నేను పడిపడి నవ్వుతుంటే మా కూతురు డాడీ మీరు ఆర్టిస్ట్ డాడీ నవ్వుతున్నాడు అని చెప్పి ఆయన బాగా చేశారు. తర్వాత ఓంకార్ గారు బ్రదరు ఆయన ఫోన్ చేశారు, అశ్విన్ బాబు ఫోన్ చేశాడు, చాలా బాగా తీసావు అసలు గోదావరి ఆయన ఈస్ట్ గోదావరి సంబంధించిన కదా ఇంత అందంగా చూపించి మేము క్రికెట్ ఆడుకున్న రోజులు మేము తిరిగిన ప్లేస్లో గుర్తొచ్చిన ఆయన బాగా చెప్పాడు. ఇంకా చెప్పాలంటే ఇంకా బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఏంటంటే మా నాన్న ఏంటంటే ఆ రోజు మేము రాయలసీమ టూర్కి వెళ్ళి వచ్చామండి. రాయలసీమ టూర్కి వెళ్ళి వచ్చాం. అప్పుడే ఆల్రెడీ గురువారం రిలీజ్ అయింది, శుక్రవారం శనివారం గురువారం రిలీజ్ వెళ్ళి వస్తున్న తర్వాత నేను పడుకుని ఉంటే కరెక్ట్గా తెల్లవారిన 5:30 6 గంటలకు వచ్చి పడుకున్నా. కరెక్ట్గా 6:30కి ఫోన్ చేశాడు. ఎరా పడుకున్నావు ఏంటంటే పడుకున్నాను ఏం లేదురా కోడిపాడు రాజు గారు వచ్చి మీ అబ్బాయి సినిమా బాగా తీసాడు అన్నాడు, అందు గురించి ఫోన్ చేశాను. అవునా అంటే అవునండి సర్లేదు పడుకున్నాక పడుకో అన్నాడు. అంటే అంత తెలిసి ఆల్రెడీ నేను టూర్కి వెళ్ళి వచ్చాను ఇప్పుడే పడుకున్నాడు విషయం తెలిసినా సరే ఫోన్ చేసి చెప్పాడు అన్నమాట. అది అంటే మనం సక్సెస్ మనం ఎంజాయ్ చేస్తామండి. మన సక్సెస్ని మన పేరెంట్స్ ఎంజాయ్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. అది చాలా బాగా ఎవరు వచ్చినా సరే మా ఇల్లు రోడ్డు మీద ఉంటుంది ఇల్లు. మా నాన్న ఇటుకలే అమలాపురం దగ్గర కొంకాపల్లి అన్న గ్రామం అన్నమాట. అది మన సినిమాలో చూపించిన ఎస్కేబిఆర్ కాలేజీకి ముందు ఉంటుంది అన్నమాట. అది సేమ్ అక్కడ రోడ్డు మీద మా ఇల్లు రోడ్డు మీదే మెయిన్ రోడ్డు. ఎవరైనా సరే ఆగడం మీ అబ్బాయి బాగా సినిమా తీసాడు. తర్వాత అక్కడ మళ్ళీ ఎవరు ఆగి ఇంకా డైరెక్టర్ లాని వెళ్ళాయంటని చెప్పడంతో మనకి ఇంకొంచెం హ్యాపీనెస్ అండి. ఎన్నాళ్ళు లేని గుర్తింపు. మా నాన్నంటే చాలా ఊర్లో చాలామందికి పేరు తెలుసు, ఇంకొంచెం ఎక్స్ట్రా పేరు. అది బాగా హ్యాపీ అండి యాక్చువల్గా దాని గురించి. ఇకపోతే ఇంకా ఏంటంటే అండి ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఎన్టీఆర్ గారిని కలిసాం కదండి. ఆయనతో నేను రభస అన్న మూవీ అసోసియేట్గా పనిచేశాను, అసోసియేట్ డైరెక్టర్. చెప్పలేదు కానీ ఆయనకి గుర్తుంటుందేమో అనుకున్నాం. మళ్ళీ అంత పెద్ద ఆయనకి ఆ టెన్షన్లో నేను గుర్తు చేయాలని భయం వేసింది నాకు. నేను అసోసియేట్ డైరెక్టర్ ఏముంటుంది వెనకాల బ్యాక్గ్రౌండ్లో తిరుగుతూ ఆ పనులు మన ప్రాపర్టీస్ చూసేవాడిని, మనకు అంత ఇంట్రాక్షన్ ఉండదు. కానీ నేను అంత పెద్ద ఎంటైగర్ గారి ముందు నేను ఒక డైరెక్టర్గా నిలబడటం ఆ రోజు మెమరబుల్ ఇన్సిడెంట్ అండి. వచ్చి సినిమా బాగుందంట, చాలా లాఫ్లు అదిరిపోయినాయి అంట, లాస్ట్ 20 minutes ఎమోషన్ బాగా మెయింటైన్ చేసామంటే బాగా క్యాప్చర్ చేసామంట అని చెప్పి నన్ను డైరెక్టర్ బాగా తీసామని ఆయన అన్నప్పుడు చాలా హ్యాపీ. ఆయన అంత పెద్ద ఆయన మనకి ఏముందని మామూలుగా కలిసాం అనొచ్చు, కానీ అంత పర్టికులర్ ప్రతి పాయింట్ మాట్లాడటం నాకు వెంకటయ్య గారిలో చాలా బాగా అనిపించింది. అప్పుడు ఎట్లా ఉన్నాడు అప్పుడు కూడా అట్లా ఉన్నాడు ఆయన, ఏం మారలేదు, ఎప్పటికీ మారరు. ఏంటంటే ఆయనను ఏక సంతాగ్రహిణి అని అంటూ ఉంటారు కదా. అసలు అండి ఆయన ఎన్నెన్నో అంటే చిన్న మైన్యూట్ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకొని చెప్తూ ఉంటే స్క్రిప్ట్ డైలాగులు చేస్తే ఒకసారి అట్లా పేపర్ చూస్తారు అట్లా పక్కన మొత్తం డైలాగ్ అది ఏం మామూలు క్యాజువల్గా ఉండరు అనుకుంటే చూస్తాం దూరం నుంచి అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు క్యాజువల్గా ఉన్నారనుకుంటే మళ్ళీ మాట్లాడుకుంటారు వస్తారు, యాక్చువల్గా ఆ సీన్లోకి వచ్చిన తర్వాత అదే మూడ్ అంత ఆయన. తర్వాత బన్నీ గారిని కలిసాం. బన్నీ గారు కూడా ఏంటి అది వాయిస్ వచ్చి ఉంటుంది థియేటర్ బదిలేపోతున్నాయంటే కదా అన్నారు. ట్వీట్ కూడా వేశారు బన్నీ గారు. చాలా బాగా ఆయన ఈ సినిమా జనాల్లోకి తీసుకెళ్ళాలి తిరగండి అని చెప్పి ఆయన చెప్పడం. తర్వాత నాగ చైతన్య గారు కూడా చూశారు, నాగ చైతన్య గారు సాయి పల్లవి గారు కూడా సినిమా చూశారు. ఓకే, ఆ సినిమా చూసి మామూలుగా అడుగుతూ ఏంటి థియేటర్లో అన్ని స్మైల్స్ వచ్చినాయంటే ఏదో రీల్ ఇన్సిడెంట్లా అని అడిగారు. మామూలు సినిమా చూడకముందు ఎవరు మన నాగ చైతన్య అవును సార్ మ్యాక్సిమం రీల్ ఇన్సిడెంట్లే సార్ అన్న. అందుకే అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ అని సినిమా లోపలికి వెళ్ళి చూసి వచ్చి మళ్ళీ ఆయన బయటకు వచ్చి ఏం చెప్తారు లాస్ట్ 20 minutes బాగా చేసావా నవ్వులతో పాటు అది ఎక్స్ట్రా అంటే ఇంత మంచి స్మైల్స్తో పాటు ఇప్పుడు చెప్పిన డిజర్ట్ లాగా 15 minutes ఎమోషన్ చాలా బాగా ప్లస్ అయిందండి. యాజ్ అ డైరెక్టర్గా నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా తీసామంటాం కంటే ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఇప్పుడు థియేటర్కి వచ్చిన ఒక కొడుకుకి వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చి చిన్న చెమ్మచ్చిన కళ్ళతో అలా బయటికి వెళ్తున్నారు. మరి ఏవి మెలో డ్రామా కాదు కదా. ఏంటంటే మీరు అది కూడా లైట్ హార్టెడ్గా టచ్ చేసి వదిలిపెట్టారు. ఇప్పుడు అంతా అలాగే ఉన్నారు, యూత్ అంతా అలాగే ఉన్నారు కదా, పెద్ద చాలా కేర్ఫ్రీగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకు కూడా అట్లాగే చెప్పారు, మనం మెలో డ్రామా లాగా మనం చెప్తే అని. దాని గురించి అందరూ యాక్చువల్గా బెంగళూరులో మా చిన్నమ్మ గారు అబ్బాయి ఉంటాడు మనోజ్ అని,
ఆడ అక్కడ చూశాడంట. ఓకే. అంతకుముందు చూస్తే థియేటర్ ఓనర్ అన్నాడంట, అబ్బా మీ అన్న భలే సినిమా తీసాడు. ఆ ఓన్లీ తెలుగు థియేటర్ అంట. 2 షోలు వేస్తే 2 షోలు ఫుల్ అయినాయి. మొన్న 2-3 డేస్ బ్యాక్ ఫోన్ చేశాడు, ఇంకా 3 షోలు వేస్తే 3 షోలు కూడా ఫుల్ అవుతాయి, కానీ మిగతా సినిమాలకి ఇవ్వాలి కదా అని చెప్పి ఆయన అంటాం. భలే సినిమా తీసాడే అన్న. ఇటువంటి కాంప్లిమెంట్స్ బాగా, ఇంకా అంతగా నెక్స్ట్ సినిమాకి ఎనర్జీకి ఇటువంటి కాంప్లిమెంట్స్. యా, మెయిన్గా ఈ మూవీ విషయంలో కాస్టింగ్ విషయం గురించి మాట్లాడుకోవాలి. అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా పర్ఫెక్ట్ యాప్ట్గా తీసుకున్నారు. ఈవెన్ హీరో, హీరోయిన్, పక్కన ఉన్న ఫ్రెండ్స్ అంకిత్ కానీ, కసిరెడ్డి కానీ, అండ్ వీళ్ళతో పాటు తర్వాత అంటే అప్పుడప్పుడు వచ్చి యాడెడ్ ఫ్లేవర్స్గా వస్తారు చూసినారా? సుబ్బు ఆటగాడు, ఆటగాడు. సో ఆయనను కూడా భలే యాక్ట్ చేశారు. ఎలా, అది ఎలా పాసిబుల్? ఇప్పుడు మనం ఆర్డర్లో వస్తాయండి, హీరో గారు వచ్చినప్పటికీ మీ ఇంతకుముందు 2-3 హీరోలు అనుకోవడం లాస్ట్ మినిట్లో మా నాని నితిన్ గారు కథని ఓకే అన్నారు. నిజంగా ఆయన ఓకే అంటమే ఈ ఆయి సినిమా మనం ఇప్పుడు ఈ రోజు స్క్రీన్ మీద చూస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు అనుకున్న ఒక షూటింగ్ వెళ్ళవలసిన పరిస్థితుల్లో ఆగింది యాక్చువల్ ఒక ప్రాబ్లం వల్ల. కానీ ఏంటంటే ఈయన కథని ఇమ్మీడియట్గా ఆ రోజు కథ విన్నాడు, చేస్తున్నామన్నాడు. నేనేమన్నా మీ బావగారికి వెంకటయ్య గారికి అని చెప్పాలంటే కథ చెప్పవసరం లేదని నేను మాట చెప్తాను అన్నారు. ఆ మాట చెప్తే నీకు నచ్చితే చేసేయని ఆయన అన్నాడు. ఎవరు వాళ్ళే ఎదుకోవాలి సముద్రాన్ని, నదిని అని చెప్పి ఆయన అలాగంటాం. అప్పుడు ఇమీడియట్గా బన్నీవాస్ గారిని కంటే ఆయన అట్లా లాక్ అయ్యాడండి. ఆయన లాక్ అవడం వల్లే నేను మీ ముందు ఇక్కడ ఉండడం కారణం, అదో కారణం. కసిరెడ్డి గారిది కలెక్టివ్ డెసిషన్. యాక్చువల్గా కసిరెడ్డి తప్పితే ఇంకెవరూ కనపడలేదు యాక్చువల్గా మనకి ఆ స్లాంగ్. అంకిత్ వచ్చినప్పటికీ నేను నమ్మాను అంకిత్ని నమ్మి ఏమైందంటే అది వాసు గారికి చిన్న డౌట్. అంకిత్ ఏంటంటే ఆఫ్ స్క్రీన్ చాలా మామూలుగా ఉంటాడు, ఏంటంటే బుద్ధిమంతుడిలా ఉంటాడు ఆఫ్ స్క్రీన్. ఓపెనింగ్ వచ్చినప్పుడు ఓపెనింగ్ అయిన తర్వాత కూడా నాతో వాసు గారు అన్న అదేంటే అతను అలా ఉన్నాడు, చేస్తారంటవా అని అడిగారు ఆయన. లేదు సార్ చేస్తారు సార్, మంచి ఎనర్జీ ఉంది సార్. ఆల్రెడీ మేము ఒక సీన్ షూట్ చేసాం, యాక్చువల్లీ కొన్ని రిహార్సల్ కూడా చేసాం. దాని గురించి నాకు తెలుసు అతని గురించి. అది కరెక్ట్గా రషెస్ చూసిన తర్వాత 1-2-3 డేస్ షూట్ అయింది. రష్ చూసిన తర్వాత భలే చేశాడు అన్నాడు ఆయన. బాగా చేశాడు. అక్కడ మన జడ్జిమెంట్ పర్ఫెక్ట్గా ఏదైతే మనం ఒకటి కావాలని మనము గట్టిగా స్ట్రాంగ్గా నిలబడ్డామో అది ఆయనకి రీచ్ అయింది వాసు గారికి. చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత హీరోయిన్కి మీకు తెలియదు ఏముంది, మొత్తం ఇండస్ట్రీలో అసలు ఫస్ట్ తెలుగు అమ్మాయిని పరిచయం చేయాలని మేము. ఎందుకంటే గోదావరి స్లాంగ్, పైగా ఏమో క్యారెక్టర్ అయితే ఒక క్యారెక్టరైజేషన్ ఉంది, అమ్మాయికి లెంగ్తీ డైలాగ్స్ ఉన్నాయి. చాలా తెలుగు అమ్మాయిలు ట్రై చేసామండి. ఎవరు అసలు ఇన్స్టా అంతా జల్లెడ పెట్టాం, ఎక్కడ వర్కౌట్ కాలేదు. సో అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 3-4 డేస్ తిప్పుతూనే ఉన్నారు. 3-4 డేస్ ఏంటండి ఈ సినిమా నాకు ఒకే సంవత్సరం పాటు కూడా ఈ అమ్మాయి ఓకే దాకా నేను ఇన్స్టాలో రీల్స్ చూడటం, ఈ అమ్మాయి బాగుందంటే ఈ అమ్మాయి డీటెయిల్స్ ఏంటో కొనుక్కోవడం, అట్లాగే అయిపోయిందండి అంత. అట్లా వెళ్తున్న ప్రాసెస్లో మనకి ముంబై వెళ్ళాము, ఒక 2-3 ఆడిషన్ చేసాము, ఒక అమ్మాయిని ఫైనల్ అనుకున్నాము. ఆ అమ్మాయి చేయనంటే ఇప్పుడు మేము ఈ అమ్మాయి 9 వచ్చింది. 9 ఆడిషన్ పర్ఫెక్ట్గా చెప్పింది. ఆడిషన్ మేము ఒక స్క్రిప్ట్ రాసాం, ఆడిషన్ డైలాగు వేరే స్క్రిప్ట్, ఈ స్క్రిప్ట్లో కాకుండా అది పర్ఫెక్ట్గా వచ్చి చెప్పింది. ఈ అమ్మాయి బాగుందని చెప్పి లుక్ టెస్ట్ చేయటం. ఆ లుక్ టెస్ట్లో మనకి ఇది ఉంది కదండి, నన్ను పంకపల్లి అంటారు, ఇన్స్టాల్ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా. ఆ డైలాగ్ చేయించినప్పటికీ ఇదే మళ్ళీ వాసు గారికి, అరవింద్ గారికి చూసి అమ్మాయి బాగుందని చెప్పి అక్కడ లాక్ చేసాం. కానీ మెయిన్గా అమ్మాయి విషయం అంటే హీరోయిన్ విషయానికి వచ్చేటప్పటికి 9ని, సో ఆ గోదావరి అమ్మాయి ఎలా ఉంటారో ఆ స్లాంగ్ కానీ మరి ఆ లుక్ వైజ్ కానీ పర్ఫెక్ట్ దింపేసినట్టు అనిపిస్తుంది. అదేనండి, యాక్చువల్లీ దానికి కారణం మా కాస్ట్యూమ్ డిజైనర్ శిల్ప గారు. ఓకే, శిల్ప గారు అంటే మనకేంటంటే మనం అక్కడ పెరిగాము, అటు పెరిగాము, అక్కడ ఎలా ఉంటారో తెలుసు కదా మనకి. మేడం ఇది మోడర్న్గా ఉండాలి. యాక్చువల్గా ఓన్లీ గోదావరి సినిమా అంటే ఓన్లీ లంగా ఓనీలు ఇప్పుడు అసలు ఎవరు తిరగరండి, పెళ్ళిళ్ళకే తర్వాత శుభకార్యాలకే కడతలేదు. ఆ జమానా అయిపోయింది. అది కాదు, ఇప్పుడు అక్కడ కూడా గోదావరి అమలాపురం అంటే బోలని ట్రెండ్స్ అని చాలా ఇవన్నీ వచ్చినాయి, షాపింగ్ మాల్స్, ఇంచుమించు మల్టీప్లెక్స్లు కూడా వచ్చినాయండి అక్కడ. ఇప్పుడున్న మోడర్న్ యూత్ ఎట్లా ఉన్నారంటే ఇలా కావాలి అన్నప్పటికీ ఆవిడ అట్లా డిజైన్ చేసింది. నిజంగా ఆ డ్రెస్సుల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మా ఇంట్లో మా వైఫ్ కానీ, మా వైఫ్ ఫ్రెండ్స్ కానీ వీరేని కాస్ట్యూమ్స్ బాగున్నాయి అని అన్నప్పటికీ మనము ఓకే. ఇప్పుడు యాక్చువల్గా గోదావరి సినిమా అంటే ఏం చేస్తారండి, లుంగీలు వేస్తారు, పంచి వేస్తారు, ఆ టైప్. అట్లా వద్దు, అట్లా లేదు ఇప్పుడు, అలా లేదు అసలు. ఇప్పుడు మోడర్న్గా ఎలా ఉన్నారు, వాళ్ళు పబ్జీలు ఆడుతున్నారు, క్రికెట్ బెట్టింగ్లు ఆడుతున్నారు. అమ్మాయిలు కాదు,
అలాగే ఉన్నారు కదా, అలాగే చూపించాలని మోడర్న్గానే చూపించాలి. ఎక్కడో కానీ లుంగి పంచులు అక్కడ తగలం మీకు, అందుకే మీకు ఫ్రెష్గా ఉంటుంది సినిమా. యా అవును సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఆటగాడి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆటగాడి క్యాస్టింగ్ అయితే మధ్యలో అంటే ఈ పాయింట్ అనేది ఎప్పుడైనా కానీ థియేటర్లో వచ్చేటప్పటికి ఇంత సీరియస్గా ఉన్న టైంలలో అనేటప్పటికి ఒక్కసారిగా నవ్వులు తెప్పించేసారు. అది ఐడియా ఎవరిది? ఐడియా ఫస్ట్ అదే స్క్రిప్ట్ దశలోనే పుట్టిందండి. ఏంటంటే మనం ఫన్ చేయాలనే టైంలో స్క్రిప్ట్ దశలోనే పుట్టింది. యాక్చువల్గా అక్కడ ఉన్న రియల్ క్యారెక్టర్స్ అని మ్యాక్సిమం వాలంటీర్ అన్నది అప్పుడున్న ఉండేది. ఈ సుబ్బు లాంటి క్యారెక్టర్ ఇది ఊరికో 10 మంది ఉంటారు. ఏది క్రికెట్ బెట్టింగ్లు ఆడటం, పబ్జీలు ఆడుకుంటాం. తర్వాత మనకి హీరో వచ్చేసి మనకి అక్కడ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ అండి. యాక్చువల్గా చదువుకుని హైదరాబాద్ రావడం, హైదరాబాద్ నుంచి ఊరు రావడం, ఇట్లా అన్ని రియల్ క్యారెక్టర్సే. ఇతను కూడా ఒక ఊర్లో ఒకరు చెప్పారు, మా బామ్మర్ చెప్పారు, ప్రసాద్ అని. అంటే ఒకరు ఉన్నారండి ఇలాగా అవి పెట్టాడు, అది రివీల్ అయిపోతే వాళ్ళు ఊరు తెలిసిపోతే పర్లేదు, ఏం కాదండి. ప్రసాద్ గారు ఐడియా అనమాట, మీ బామర్ది ప్రసాద్ గారు ఐడియా. జస్ట్ ఇలాగ అంటాడండి అన్నాడు. అంటే నాకు చాలా చాలా ఒక ఐడియా వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, ఒక ఐడియా మనకు ఎవరితో షేర్ చేసినప్పటికి అదిరిపోద్ది కదా. అప్పుడు ఈయన్ని త్రూ అవుట్ పెడదాం అని, వీళ్ళు ఎంత క్రిటికల్ సిచ్యుయేషన్లో ఉంటే ఇది వచ్చి అవి పెట్టరంటే మనకు అర్థమైపోతుంది కదా, ఎంత నవ్వు వస్తుందండి. అప్పుడే నాకు బ్లాస్టింగ్ మ్యాటర్ అన్నది అప్పుడే అర్థమైంది. దాని తర్వాత సీన్లు రాసుకున్నప్పుడు కరెక్ట్ ఇన్కార్పొరేట్ చేయడం అన్నది మన విషయం కదా. అలా ఇన్కార్పొరేట్ చేసుకుంటూ రావడంతో చాలా సెకండ్ హాఫ్ నిజంగా మీకు చాణక్య గారు హెవీ బ్లాస్ట్ సీన్స్ ఏదన్నా ఉన్నాయంటే, ఫస్ట్ హాఫ్ అంత నవ్వుకుంటారు, సెకండ్ హాఫ్ నవ్వుకుంటారు, కానీ బ్లాస్ట్ సీన్స్ అంటారు కదా, హెవీ బ్లాస్ట్ లాప్స్, హెవీ బ్లాస్ట్ లాప్స్, ఖచ్చితంగా ఈ ఆటగాడన్న క్యారెక్టర్, రాములు గారి క్యారెక్టరే మనకి ఎక్కడికో తీసుకెళ్ళి. ఆ క్యారెక్టర్ చేసిన పేరు రాములు గారా? ఎక్కడ ఆయన? మీ ఊరు సైడ్ ఉన్న? మా ఊరు కదండి, మా ఆయన గుంటూరు స్టేజ్ ఆర్టిస్ట్. పాపం చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు. చాలా చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ, చిన్న క్యారెక్టర్లు ఉంటారు పక్కన జూనియర్ ఆర్టిస్ట్ లాగా. కానీ ఏంటంటే నిజంగా నా క్యారెక్టర్ కోసమే ఆయన ఇంత ఎనర్జీగా ఉన్నాడేమో అనిపించింది. ఎందుకంటే అండి ఈయన కూడా సేమ్ హీరోయిన్ కోసం ఎన్ని ప్రొఫైల్స్ ఎతికామో అన్ని ప్రొఫైల్స్ ఎతికాం. చాలామంది అది స్టేజ్ ఆర్టిస్టుల దగ్గర నుంచి ఫొటోస్ తెప్పించడం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి లేదు. ఎందుకంటే మనకి ఎంత ఓల్డ్గా ఉంటే అంత బాగా పండుతుంది, కానీ అట్ ది సేమ్ టైం అంత ఎనర్జీగానే ఉండాలి. మీకు జాతర సీన్లో మీకు అర్థం ఉంటుంది, కసిరెడ్డి సిగ్నల్ వచ్చింది అంటే సిగ్నల్ వచ్చింది, ఈయన ఎగురుతాడు. ఆ ఎనర్జీని కసిరెడ్డి కంటే ఎక్కువ ఎగిరాడు ఈయన. కట్ చెప్పినా సరే ఎగురుతూ ఉండేవాడు, కట్ అన్నా సరే ఆ సౌండ్లు వినపడక పాపం ఎగురుతూనే ఉండేవాడు. అంత ఎనర్జీగా చేశాడండి. ఆయన వల్ల కూడా నిజంగా నా క్యారెక్టర్ కోసమే ఆయన ఇంత ఆరోగ్యంగా, ఇంత హెల్దీగా ఇప్పుడు దాకా ఉన్నాడని నాకు అనిపిస్తుంది నిజంగా. కానీ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ మూవీ ప్రమోషన్స్ టైంలోనో లేకపోతే థ్యాంక్స్ మీట్ టైంలో అనుకుంటాను, నాకు తెలిసి సరిగ్గా ఐడియా లేదు. సో ఆయనను కూడా స్టేజ్ మీదకి తీసుకొని వచ్చి పరిచయం చేయడము అది చాలా బాగా అనిపించింది, ఒక గుర్తింపు ఇవ్వడం. అవునండి, టూర్కి తీసుకెళ్తామన్నామండి. టూర్కి రాయలసీమ టూర్ రాములు గారు, మీకు అసలు మీ గురించి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా తెలుసా, మీరు అలాగ వస్తే ఈ హీరోయిన్ కంటే ఎక్కువ వస్తారండి రండి అంటే, పాపం హెల్త్ వాళ్ళ మనోడు వాళ్ళను హెల్త్ సహకరించదు కదా. రాయలసీమ వెళ్తాము, వెళ్ళిన తర్వాత కొంచెం ఏదన్నా జరిగితే ఇబ్బంది కదా అని ఇంకా అందుకే ఆపామండి. నిజంగా చెప్తే థియేటర్కి వెళ్ళి టూర్స్కి వెళ్ళి సక్సెస్ టూర్కి వెళ్ళాం కదా, ఆటగాడని అరుస్తున్నారు. కానీ ఏం చేస్తామని మరి. కానీ ఆయనకి ఆ సక్సెస్ ఆ థియేటర్లో సినిమా చూసినప్పుడు, ఆయన వచ్చినప్పుడు నవ్వుకుంటున్నప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయిన, ఇన్ని రోజుల తర్వాత బాబు నీ వల్ల నాకు గుర్తింపు వచ్చింది అని ఆయన చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. వెరీ వెరీ నైస్. అవును, 82 సంవత్సరాలు ఆయనకి, 82 ఇయర్స్. ఇండస్ట్రీలో ఉండి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది, ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన స్టేజ్ ఆర్టిస్ట్. కానీ సూపర్. అండ్ మూవీ విషయాలు అన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా, ఇందులోనే మెయిన్గా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ విషయంలో. సో మెయిన్ ఏంటంటే ఏదైనా కానీ మూవీకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, కాకపోతే ఈ మూవీకి 2 మ్యూజిక్ డైరెక్టర్లు. దీనికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదండి, ముందు ఈ సినిమా ఓకే అయినట్టే రాంబిరేలి గారితో సాంగ్స్ చేయించాలని అనుకున్నాం ప్రీవియస్గా. ఎందుకంటే ఇటువంటి సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే ఒక మంచి సాంగ్ వల్ల బయటికి వెళ్తుంది అన్నది. నేను డీజే టిల్లు, మీకు నాకు డీజే టిల్లు అన్న సినిమా నాకు ఆ సాంగ్ వల్ల నాకు తెలిసింది ఒక సినిమా ఉన్నదన్న విషయం. మామూలుగా అంటే ఎంత ఎనర్జీగా ఉంది, ఏంట్రా బాబు ఇంత బాగుందని. అట్లాగా మనకి ఒక సాంగ్ అయితే బ్లాస్ట్ సాంగ్లా కావాలి. ఆ ఎనర్జీ ఓన్లీ రాంబిరేలి గారే నాకు కనపడ్డారు అప్పుడు యాక్చువల్గా, మనకున్న బడ్జెట్ వైజ్లో కూడా.
అప్పుడు ఆయన అప్రోచ్ అయినప్పటికీ ఆయన చేస్తాను అన్నాడు. పైగా ఆయన ఏంటంటే పిఠాపురం యాక్చువల్గా, మనం గోదావరి స్లాంగ్ సినిమా చేస్తున్నాం, ఆయనకి కొంచెం ఐడియా ఉంటుందని ఆయన్ని పెట్టుకోవాల్సి వచ్చింది. పెడితే తర్వాత ఆర్ఆర్ అయితే నేను చేయను అన్నా అన్నాడు. ఆర్ఆర్ ఆయన చేయను. అప్పుడు ఆర్ఆర్ ఎవరు అన్నప్పుడు మన దాంతోపాటు ఒక ఐటెం సాంగ్ చేయాలి, ఇలా ఒక సాడ్ సాంగ్ కూడా చేయాలి ఉన్నది. అప్పుడు ఐటెం సాంగ్ కోసం మన అజయ్ అరసద గారిని మన వాసు గారు చెప్పారు. అప్పుడు ఆయనతో అక్కడి నుంచి నా ట్రావెల్ స్టార్ట్ అయింది. అజయ్ అరసద గారు వెళ్ళి ఐటెం సాంగ్కి ఒక 1 వీక్లోనే ఏదో ఒక ట్యూన్ సెట్ అయిపోయింది. అది లాస్ట్లో షూట్ చేసాం కానీ చాలా ఒక 1 వీక్లో ట్యూన్ సెట్ అయింది. ఆ తర్వాత పక్కన పెట్టి ఇప్పుడు ఒక సాడ్ సాంగ్ గురించి వెంకన్న బాబు సాంగ్ అది యాక్చువల్లీ అదేంటంటే అమ్మలాల సాంగ్. అమ్మలాల ఏంటంటే ఒక ట్రెడిషనల్ సాంగ్ని ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ని రెండు మిక్స్ చేస్తూ అలా చెప్పడం అనేది చాలా ఇంపాసిబుల్. వెరీ 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 రేరెస్ట్ కేసులోనే చూస్తుంటాం. కానీ అది కూడా పర్ఫెక్ట్ సిచ్యువేషన్లో కూడా చెప్పారు. అదే పాసిబిలిటీ. అది ఏంటంటే అండి, ఇప్పుడు మనకి ఒక సాడ్ సాంగ్ కావాలి అనేది ఒక డిస్కషన్ వాసు గారికి మనకి వచ్చినప్పుడు మనది ఏముంటుంది, మనం సినిమాలో ఇది ఈ సూఫీ అనే సాంగ్ని సాడ్ వెర్షన్ చేద్దామని అనుకున్నాం. యాక్చువల్ నిజంగా జరిగిన ఐడియా అయితే అది చేస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఏమయ్యా ఇదే సూఫీ అన్న సాంగ్ సాడ్ వెర్షన్ చేస్తే బన్నీ గారు నా వంక చూసి బన్నీ గారు నా వంక చూసి ఏమంటారంటే, ఇంక వారవా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది అని అంటారు, ఏదో చెయ్యాలి ఇక్కడ. ఇలా అనింది ఎవరు? వాసు గారు అన్న. వాసు గారు బన్నీ అదే ఇదే ఇలాగా వస్తుంది కదా మామూలు ప్రతి సినిమా ఇదే ఉంటుంది. ఇంకా నువ్వు మారవా అని అంటారు, మనం ఏదో చెయ్యాలి, ఇంత ఫ్రెష్గా చేస్తున్నాం కదా అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే బుర్రకథలు పెడదామా అన్నారు. బుర్రకథ కాదులండి, వెంకన్న బాబు సాంగ్ ఉంటుంది అని. అప్పుడు నాకు చిన్నప్పుడు ఇప్పుడు చూసిన వెంకన్న బాబు కథ, వెంకన్న బాబు కథలో మీకు వైకుంఠాన్ని వదిలి లక్ష్మీదేవి బయట కిందకు వచ్చేస్తుంది. విష్ణుమూర్తి ఆయన వెతుక్కుంటూ లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వస్తాడు. వాళ్ళిద్దరు విడిపోయే సిచ్యువేషన్ అన్నమాట. ఆ సిచ్యువేషన్ యాక్చువల్గా మన హీరో హీరోయిన్ కూడా అదే సిచ్యువేషన్ విడిపోతారు. దీన్ని మనము లింక్ చేయిస్తారని ఒక బేసిక్ ఐడియా అన్నప్పుడు ఐడియా బాగుంది అని చెప్పి అక్కడి నుంచి ఎంతమంది మా సైడ్ కోలా సంబరం అంటే దీన్ని వెంకన్న బాబు కథ అంటారు, కోలా సంబరం అంటారండి. ఈస్ట్ వెస్ట్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు ఏంటంటే పెళ్ళిళ్ళు జరిగిన, గృహప్రవేశం జరిగిన, తిరుపతి వెళ్ళిన ఈ కథ చెప్పిస్తారు. పొద్దుట మనకి ఒక 9 కల్లా స్టార్ట్ అవుతుంది, 5-6 గంటల దాకా. అంటే ఇది ఒక కళారూపం యాక్చువల్గా. మేము చాలామందిని అప్రోచ్ అయ్యాం. ఒక్కొక్కరు ఏంటంటే సినిమానా అని చెప్పి కదా, లాస్ట్గా కామశెట్టి తాతాజీ గారు అని ఆయన్ని అప్రోచ్ అయినప్పటికీ కరెక్ట్గా ఆయన ఆ ఏజ్ గ్రూప్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. అక్కడి నుంచి కామశెట్టి తాతాజీ గారిని పిలిపించి ఇక్కడ షూట్ చేసాం. అది హైదరాబాద్లో షూట్ చేసాం. అసలు అమలాపురంలో షూట్ చేయవలసింది హైదరాబాద్లో షూట్ చేసాం. మొత్తం టీం అంతా వచ్చారు, వాళ్ళందరూ చాలా బాగా కోఆపరేట్ చేసి ఒక నైట్లోనే మొత్తం అది ఫినిష్ చేసాం. ఆ సాంగ్ దాని గురించి ఏంటంటే కామశెట్టి తాతాజీ గారు అంటే ఈస్ట్ వెస్ట్లో చాలా మందికి తెలుసు. దాని కింద కామెంట్ చూస్తే తెలుస్తుంది, కామశెట్టి తాతాజీ గారు మీరు చాలా బాగున్నారు సినిమాల్లో చూడటం ఇది అని చెప్పి ఆయనకి చాలా అప్రిషియేషన్. చాలా రోజులు స్క్రీన్ మీద కనపడటం అంటే ఇదే కదండి. అది ఆ సాంగ్ కోసం ఇంత కష్టపడ్డా ఇప్పుడు మీలాంటి వాళ్ళు నోటీస్ చేయడం ఇంకా హ్యాపీ. అన్ని అంటే ఫుల్ నవ్వులే కాకుండా అన్ని ఎమోషన్స్ని మీరు ఒక మూవీలో చూపించడం అంటే వెరీ గుడ్ థింగ్. అందులో ఇది హైలైట్గా ఉంది. అవునండి. అంటే ఒక జానపద కళారూపం లాంటిది అది. దాన్ని మనం స్క్రీన్ మీద తీసుకొచ్చి యాక్చువల్గా చాలా సూపర్ అండి. అది యాక్చువల్ చాలా బాగుంటుంది కథ. మీకు అందులో మధ్యలో దుర్గమ్మ వచ్చేది ఉంటుంది. కొన్ని షార్ట్లు తీసాం కానీ మనకి ఈ సిచ్యువేషన్కి సెట్ అవ్వక తీసేసాము. లిరికల్ వీడియోలో ఉంటుంది. దుర్గమ్మ వచ్చినప్పుడు, దుర్గమ్మ పూనుతున్నప్పుడు మీకు చాలా గోదావరి జిల్లాలో ఏమన్నా అడిగినా చెప్తారు. చాలా మీకు కాంతారా టైప్లో ఉంటుంది యాక్చువల్గా. కాంతారాలో ఉంటుంది చూసారా, అట్లా అద్భుతంగా ఉంటుంది. సో మనలో కూడా ఒక గూస్ బంప్ ఉంది. మనం ఇందులో ఈ సినిమాలో వాడామండి. ఫర్దర్గా ఏదైనా ఉంటే దాని మీద ఏదైనా కథ చేసుకోవచ్చు యాక్చువల్గా. ఓకే. అండ్ మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏంటంటే ఒక కామెడీ మూవీ కానీ ఒక ఏదైనా ఎమోషన్ పండాలంటే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే మ్యూజిక్ కూడా కొంచెం ఎలివేషన్ అనేది ఇస్తుంది ఆ కామెడీ సీన్కి కానీ ఏదైనా కానీ. ఇందులో కూడా ఆ ఎక్కువ నవ్వడానికి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా చాలా హెల్ప్ అయిందండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. దానికి మెయిన్ అజయ్ అరసద అతను రావటమే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది యాక్చువల్గా. ఆయన చాలా మంచి కొన్ని 5-6 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాడు. ఒక సినిమా కోసం వెయిటింగ్. ఆయన సినిమా చూశాడు. సినిమా చూసి ఎంటర్టైన్మెంట్ అదిరిపోయింది. ఆయన ఫస్ట్ నుంచి చెప్పడం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో లాస్ట్ 20 నిమిషాలు చాలా ఎమోషనల్గా ఉంది అని ఆయన గారు అంటూ ఉండేవాడు అనమాట. అది గట్టిగా వర్కౌట్ అవుతుందని అతను గట్టిగా నమ్మాడు. అదే నేను అతను ఏంటంటే ఒక మ్యూజికల్ డైరెక్టర్ అక్కడ అది పడుతుందని ఒక ఐడియా ఉంటుంది కదండి. మనం రాగా చూస్తాం.
చూసినప్పుడు ఆయన ఏంటంటే దీనికి ఇంకా ఏడాది ఏమైందంటే చిన్నపిల్లలతో ఒక పాట పాడించడం, చిన్నపిల్ల ఆయన వస్తూ ఉంటారు మధ్య మధ్యలో, అదొకటి ఏడాను. తర్వాత ఏంటంటే ఈ మ్యూజిక్కి ఏంటంటే మన తీర్థాల్లో దొరుకుతాయి కదా బోర్లు, ఎన్ని చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, సౌండ్స్ వచ్చి. మా మ్యూజిక్ ఆ పక్క రూమ్లో జరిగేది, ఈ పక్కనే ఎడిటింగ్ రూమ్ జరిగేది, ఈ పక్కనే మా ఆఫీస్ రూమ్. చెప్పారు ఏంటంటే అజయ్ అర్సర్తో మనము ఇంటర్వ్యూ చేసాం అనమాట. చెప్పారనమాట, నా సెటప్ మొత్తం తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయాము. సో మాకైతే కావాల్సినంత టైం అయితే సేవ్ అయిపోయేలా చేసేసారు డైరెక్టర్ గారు కానీ మరి వాసు గారు కానీ అని చెప్పారు. అవును, అదే మన లోపలికి వెళ్తే పిల్లలు పాడటానికి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న వాటితో ఆడుకుంటుండేవారు అనమాట. అది ఏదో ప్లే జోన్ లాగా ఉండేది అది పిల్లలతో. దానివల్ల కూడా చాలా ఫ్రెష్నెస్ వచ్చిందండి. ఇది సినిమా ఆర్ఆర్. ఇప్పుడు ఈ సినిమా నిజంగా ఒక సినిమా హిట్ అవటం డైరెక్టర్ నాకు హ్యాపీయే, కానీ ప్రతి క్రాఫ్ట్ గురించి మాట్లాడుతున్నాడు. యాక్చువల్ కెమెరా, సినిమాటోగ్రఫీ గురించి, తర్వాత మ్యూజిక్ గురించి, తర్వాత ఆర్ట్ డైరెక్టర్ ఏంటి, ఎక్కడ ఎవరైనా ఏదో పెట్టేద్దామన్నది లేదు. న్యాచురల్గా ఎలా మనం ఏదన్నా చేద్దాం, బాబా ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఏదైనా చేద్దాం అనుకునే ఇది న్యాచురల్గా ఉండాలి, ఏది మార్చద్దు. మీకు హీరో ఇల్లు హౌస్ వంటగది ఉంటుంది, మొత్తం పొగలు పట్టి ఉంటుంది. యాక్చువల్గా మీకు చాలా న్యాచురల్ కనిపిస్తుంది. యాక్చువల్గా ఊర్లో అలాగే ఉంటుంది, దాన్ని ఏది కదపద్దు, అట్లాగే ఉంచాలి, ఇది న్యాచురల్గా ఉంచాలని చెప్పి ఆయన ప్రతి క్రాఫ్ట్కి పేరు వచ్చిందండి. సినిమా హిట్ అవడంతో పాటు క్రాఫ్ట్కి పేరు రావడం. ఇప్పుడు మా కెమెరామెన్ గారు ఉన్నారు, ఏ సినిమాలు చేశారు అని చెప్పి నన్ను అడగడం, నెంబర్లు అడగడం. ఇప్పుడు అజయ్ అర్సద్ గురించి కూడా అడిగారు చాలామంది. అది హ్యాపీ కదండి, మన దగ్గర మనతో పనిచేసిన వాళ్ళకి మంచి ఆఫర్స్ రావడమే కదండి సినిమా సక్సెస్ అంటే. అది కదా, అంటే గోదావరి మూవీస్, గోదావరి డిస్టిక్లో చేసిన మూవీస్ మనం చాలా చూసాం, కానీ వాటికి ఆయకి మాత్రం చాలా డిఫరెన్స్ అనిపించింది. పిక్చరైజేషన్ కూడా నిజంగా సూపర్బ్ అనిపించింది అనమాట. అవునండి, అదే దాని గురించే. ఇప్పుడు గోదావరి సినిమా చేద్దారనుకున్నప్పుడు ఏముందని రెగ్యులర్గా అక్కడ అంతా గ్రీనిష్ ఉంటుంది, ఫ్రేమ్ పెడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అంటే అందరూ జరిగింది అది. కానీ ఏంటంటే దీనికి ఒక యాడ్ కావాలని మేము రెయిన్ అన్నది యాడ్ చేసాం. అంటే మన అరవింద్ గారు కూడా అన్నారు, కంప్లైంట్ మెయిన్ దీని గురించి అనమాట. అసలు వర్షం గురించి అయితే మమ్మల్ని అసలు కావాల్సినంత ఖర్చు పెట్టించాడు అంజీ, అయితే ఆ ఎఫెక్ట్ ఉండాలి అని చెప్పేసి అని అన్నారు. అవునండి, అంటే మీకు ఫస్ట్ వర్కింగ్ డేస్ ప్రాబ్లం అదే, ఇంత బడ్జెట్ ఎందుకు, బడ్జెట్ కూడా చాలా అయింది అనుకున్న బడ్జెట్ కంటే. కారణం ఏంటంటే నేను 50 days కంప్లీట్ అయ్యాయి ఫస్ట్, అప్పుడు వర్షం లేదు, వర్షం యాడ్ అయింది. వర్షం యాడ్ అయినప్పుడు వర్కింగ్ డేస్ అన్నీ పెరిగినాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రేమ్ మామూలుగా పెట్టుకుని మరి మీరున్నారు, మీరు కెమెరా పెట్టి ఫ్రేమ్ పెట్టి తీస్తే అయిపోద్ది. కానీ మీకు రెయిన్ పెట్టాలంటే యువతరోడు కరెక్ట్గా కొట్టాలి, అవతరోడు కరెక్ట్గా కొట్టాలి, ఆ వర్షం పెర్ఫెక్ట్గా పడేలా చూసుకోవాలి కదండి. దానివల్ల కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనేది. తర్వాత మీకు ఒక రోడ్డు చూస్తే, మీకు ఒక రోడ్డు మీద షూట్ చేస్తే ఈ రోడ్డు అంతా తడిసి ఉంటుంది, బ్రిడ్జిది కదా, బ్రిడ్జిది తర్వాత చెట్లు పక్కన అన్నీ మీకు ఎనీ రోడ్, మీరు రోడ్డు మీద చూడండి, మీరు ఈసారి ఇంకోసారి అబ్జర్వ్ చేయండి ఎలాగ వస్తుంది అది. మీకు రోడ్డు అంతా తడిసి ఉంటుంది, చెట్లు తడిసి ఉంటాయి, ప్రతిదీ తడిపడం. దానివల్ల టైం ప్రాసెస్. మేము వెళ్ళిందేమో జూలైలో అట్లా వెళ్ళినా, కానీ ఎండలు ఎక్కువ ఆ సంవత్సరం మొత్తం. పాప హీరో హీరోయిన్ మొత్తం ట్యాన్ అయిపోయి ఎండలు ఎక్కువ. ఈ పక్క నుంచి తడుపుకుంటూ రోడ్డు వస్తే ఈ పక్క నుంచి జారిపోతూ వచ్చింది. 3 ట్రాక్టర్లు ఉంటాయి, 3 ట్రాక్టర్లు ఇటు పక్కన చిన్న హోల్స్ ఉండి అది తడుపుకుంటూ అలా వెళ్ళటం, మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇటు నుంచి ఇటు రావటం. కానీ ఇంత కష్టపడ్డా ఈ సినిమాకు ఒక యూనిక్నెస్ వచ్చిందంటే కారణం ఆ రెయిన్ ఎఫెక్ట్ వల్ల. అది అండ్ ఇంత మంచి సక్సెస్ని ఇచ్చిన మరి అంజికే మణిపుత్ర గారు అసలు కెరియర్ ఎట్లా స్టార్ట్ అయింది? అసలు మీ పేరు అయితే కే అంజీ, కాకపోతే అంజిబాబు కంచిపల్లి. సో అంజికే మణిపుత్ర అని ఎలా వచ్చింది? ఇండస్ట్రీకి వచ్చినప్పుడనే మామూలుగా నా ఈమెయిల్ ఐడి అంజీకే మణిపుత్ర అని పెట్టుకున్నా. అంజీ కంచిపల్లి అంటే కొంచెం ఏదో మామూలుగా ఉంది, ఓల్డ్ నేమ్ లాగా ఉంది, ఏదో కొంచెం మోడర్న్గా కావాలని మణిపుత్ర అని. మణి అంటే మా అమ్మ నాగమణి, మణిపుత్ర అనేది ఇదివరకు మనకి సోషల్ స్టడీస్లో ఉండేది. మనకి ఇంటి పేరు ముందు మదర్ పేరు గౌతమిపుత్ర శాతకర్ణి, శాతవాహనుల కాలంలో అట్లా ఉండేదండి. మన పేరు ముందు మదర్ని పేరు మదర్ నేమ్ యాడ్ చేయడం యాక్చువల్గా చాలా కొన్ని శతాబ్దాల పాటు జరిగింది అది. అది నాకు అనిపించింది చదువుకున్నప్పుడు మదర్ పేరు యాడ్ చేస్తే బాగుంటుందని అంజికే మణిపుత్ర అని ఇక్కడికి వచ్చాక ఐడియా, ఇండస్ట్రీకి వచ్చాక. అయితే ఫస్ట్ యాక్చువల్లీ అంజిబాబు కంచిపల్లి అని వచ్చింది. తర్వాత ఏంటంటే మా కొలీగ్ నాయుడు అన్న అతను అన్నాడు అనమాట, అంజికే మణిపుత్ర అనుకో మరి ఈ పేరు ఎందుకు పెట్టావనంటే, అయ్యో మర్చిపోయింది అని చెప్పి మళ్ళీ యాక్చువల్గా అంజికే మణిపుత్ర అని పెట్టుకున్నా యూనిక్. అది ఇకండి నేను నా ఫస్ట్ మూవీ అదికంటే నా ఇండస్ట్రీకి రావడానికి ఫస్ట్ కారణం ఎవరంటే మా అన్నయ్య కంచిపల్లి అబ్బులు అని అతను ఉంటాడు. ఆయన పరిచయం ద్వారా నేను ఒక సీరియల్ జాయిన్ అయ్యా ఫస్ట్.
సీరియల్ నుంచి తర్వాత సంతోష్ శ్రీనివాస్ గారి దగ్గర కందిరీగా, హైపరు, రభస అని ఆ 3 సినిమాలు చేశాను. యాక్చువల్గా అక్కడ ఒక 6 years అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను తర్వాత అనిల్ రావిపూడి గారి దగ్గరికి వచ్చాను. రాజా ది గ్రేటు, F2, సరిలేరు నీకెవరు. ఇది చేసిన తర్వాత సరిలేరు నీకెవరికి అయిన తర్వాత ఇంకో డైరెక్టర్ అవుదాం, ఇంకా ట్రై చేయాలి కదా, ఎన్నాళ్ళైనా ఇంతే కదా అని. నియర్లీగా అంటే మీరు అసిస్టెంట్గా కానీ అసోసియేట్గా కానీ ఈ జర్నీ అనేది నియర్లీ ఒక 10-12 years అండి, ఖచ్చితంగా 12 years ఉంటుంది. 12 years లైక్ ఎప్పుడు 2012 అంతే 12 years ఖచ్చితంగా. కందిరేగా ఫస్ట్ మూవ్ అంటే 2012 వల్ల 12 ఓకే 12 అట్లాగా వచ్చాం. అయిన తర్వాత అండి ఇప్పుడు అందరికీ వచ్చిన ప్రాబ్లమే కరోనా. మనకు ఆ టైం మీద ఉంది. కరోనాతో మొత్తం ఒక 2 years పోయింది. 2 years ఖచ్చితంగా పోయింది. ఇప్పుడు ఏం చేయాలన్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఫస్ట్ ఏదైనా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు మనకి అంత ఊహలు చాలా పెద్దగా ఉంటాయి. పెద్ద కథ, పెద్ద హీరోల అలాగ అనుకుని రాసుకున్న కథలు. ఇంకా దానికంటే కొంచెం చిన్నదైతే బెటర్ ఏమో, చిన్నది లేదు వరకు ఇంకొంచెం చిన్నది అలా అనుకున్న ప్రాసెస్లో జరిగిందే ఈ ఆయ్ మూవీ. కానీ ఏంటంటే మీరు ఆయ్ కంటే ముందు సో పెద్ద పెద్ద స్టార్స్, సో పెద్ద పెద్ద మూవీస్ అనేది కూడా చేశాను. పెద్ద డైరెక్టర్స్, పెద్ద ప్రొడక్షన్స్ ఇలాంటి చేసిన తర్వాత కూడా సో ఎవరైనా కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఒక అసిస్టెంట్గా చేసిన వాళ్ళ మీద ఉంటుంది. పెద్ద స్టోరీ రాయాలి, పెద్ద స్టార్ హీరో అని చెప్పేది. కానీ మీరు ఇంత అంటే ఒక స్మాల్ మూవీతోనే స్టార్ట్ చేయాలని అనుకోవడానికి గల రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే పెద్ద కథతో పెద్ద స్టార్తో లాంచ్ అయ్యే కొత్త డైరెక్టర్లు చాలా వేలి మీద లెక్క పెట్టచ్చండి. ఈ మధ్యకాలంలో నేను చూసింది ఆ దసరా డైరెక్టర్, ఆయన అదొక్కటే అనుకుంటా. నాని లాంటి సూపర్ స్టార్తో శ్రీకాంత్ వదిలే గారు లాంచ్ అవటం, అదేంటంటే అది వేరే అండి. కొన్ని మన పరిస్థితులు ఇవన్నీ కలిసి రావాలి. చూడండి, ఎంత టాలెంట్ ఉన్నా కొంచెం ఆవగించేంత అదృష్టం ఉండాలంటారు చూసారా, అది కూడా తోడవ్వాలి. అప్పుడే అటువంటి జరుగుతుంది. ఎంత టాలెంట్ ఉన్నా సరే, అది లక్ అవ్వచ్చు, నేచర్ సపోర్ట్ అవ్వచ్చు, ఏదన్నా కానీ కొత్తగా ఇండస్ట్రీకి ఏదన్నా డైరెక్టర్లు పరిచయమైన ఏదన్నా ఉన్నారంటే మీరు చూడండి. బలగం వేణు గారు కానీ, తర్వాత బేబీ మూవీ డైరెక్టర్ చేసిన ఆయన ఉన్నారు కదండి, మన సాయి రాజేష్ గారు కానీ, ఇంక చాలామంది, ఇప్పుడు చాలామంది అండి మన పెళ్లి చూపులు డైరెక్టర్. ఇవన్నీ చిన్న సినిమాల ద్వారానే కొత్త డైరెక్టర్లు వస్తారు ఖచ్చితంగా, అదే నిజం. మనం ఎంత అనుకున్నా సరే. అప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ అనుకున్నప్పుడు చాలా పెద్ద కథలు అనుకుంటాను. నేను అందరూ అనుకున్నాను, నేను కూడా పెద్ద కథలు అనుకున్నాను. కానీ అవి వర్కౌట్ హీరో దగ్గర వెళ్ళడానికి మనకి టైం అవ్వదు, పని ప్రొడక్షన్ హౌస్లు ఇవన్నీ జరగదు. కానీ అలాంటి టైంలో సరే ఏం చేద్దాము అనుకున్న టైంలో ఎంటర్టైన్మెంట్ బేస్ మీద ఒక కథ రాసుకుంటే, చిన్న కథ, మన ఊరు, ఎవరో లేదని ఎవరినో ఒకరిని పెట్టుబడి పెట్టి మనం అన్నా సరే మనం ప్రొడక్షన్ మెయింటైన్ చేసిన సినిమా చేయొచ్చు. అంటే ఈ ఐడియా కూడా అది అంతే కదండి మరి. అదే అనుకుని రాసుకున్న కథ ఫస్ట్ రాసుకున్నప్పుడు ప్రాసెస్లో కథ రాసుకుని చేస్తున్న క్యారెక్టర్స్ ఎన్ని డెవలప్ అయినప్పటికీ ఇది గట్టిగా వర్కౌట్ అవుతుందని అనిపించింది. ఎవరో మా ఫ్రెండ్ నవీను నాయుడు చెప్తున్నప్పుడు అప్పుడు ఏంటంటే అప్పుడు అక్కడి నుంచి మనకి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత 2-3 ప్రొడక్షన్ హౌస్లు తిరగటం, ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా చెప్పా. వాళ్ళకి ఏంటంటే ఆ వాళ్ళు కనెక్ట్ అవ్వలే. అక్కడ ఇట్లాంటి ఇలా ఉంటుంది, కొంచెం ఇక్కడ అంతా చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదండి. మనకు అక్కడ రూరల్లో అది కొంచెం టచ్ తక్కువ ఉంటుంది. చూస్తే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలరు. మనం తీసిన సినిమాని చూస్తే బాగుందని అంటారు. కానీ మన విజువల్గా చెప్పినా మన విజువల్ వేరే ఉంటుంది, మీరు ఊహించుకున్న విజువల్ వేరే ఉంటాయి. నేను ఒక ఊరు అంటే మీరు ఏమనుకుంటారు, మీ ఊరు గుర్తొస్తుంది. నేను ఒక ఊరు అంటే నాకు నా ఊరు గుర్తొస్తుంది. ఆ ఇమాజినేషన్లో కొంచెం ఇది పోయింది. ఇలా ఉన్న ప్రాసెస్లో నాకు రియాజ్ గారని ఆయన, మా నవీన్ ఫ్రెండ్ రియాజ్, అప్పుడు గీతాల కథలు వింటున్నాడు ఆయన. మా నవీన్ ఏమన్నాడంటే, నేను ఈ కథ 1, 2, 3 అలా నరేషన్లు అయిపోయిన తర్వాత ఇది అవ్వట్లేదు, ఓటీటీకి అయితే ఖచ్చితంగా థ్రిల్లర్ అయితే వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఒక థ్రిల్లర్ కథ రాసుకున్నా. అది ఒక ప్రొడక్షన్ హౌస్, చిన్న ప్రొడక్షన్ హౌస్ చెప్పి అది బాగానే ఉంది, దీని మీద వెళ్దాంలే అన్నారు. దాని మీద వర్క్ చేసుకున్న ప్రాసెస్లో నాకు నవీన్ ఫోన్ చేశాడు, రేపు పొద్దున ఒక కథ చెప్పాలి అన్నాడు. అంతే. సరే అయితే చెప్తానన్నా. ఏ కథ అంటే అదే ఆ కథ ఉంది కదా, ఆ కథ అన్నాడు. సరే అని చెప్పి నేను అతనికి కథ చెప్పా. సేమ్ అతను ఎలా ఉన్నాడంటే కొంచెం మీలా స్టైల్గా, నిజంగా మీలా స్టైల్గా, చిన్న మీసాలు లేకుండా బాలీవుడ్ స్టార్లో వచ్చాడు, చిన్న స్పెట్స్ అయ్యి పెట్టుకుని. మనం ఏమో చెప్తుందేమో నాటు కదా, నేటివిటీ కదా, ఇతనికి తెలుస్తుందా తగులుతుందా లేదా అని చిన్న డౌట్ అయినా కథ చెప్పినప్పుడు అంటే చాలా ఎంజాయ్ చేస్తూ చెప్తా అసలు నేను. ఎందుకంటే ఫన్ ఉన్నప్పుడు మనకి నాకు నవ్వు వచ్చేస్తుంది, నవ్వుతూ చెప్పినప్పటికీ ఆయన అలా చూసి సినిమా కథ అంతా అయిపోయింది, ఇది సరే అండి అన్నాను. ఓకే బాగుంది, మనం కలుద్దామని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సార్ నిజంగా నచ్చిందా మీకు అన్న. నచ్చింది. మరి ఎందుకు నవ్వలేదు కదా సార్ అన్న అంటే,
ఇక్కడ నాకు ఆపరేషన్ జరిగింది, నవ్వుతే కుట్లిడిపోతాయి ఓకే. అని. కానీ ఎంత నవ్వాలనున్నా కానీ ఆపుకున్నారు, కడుపులోనే ఆపేసుకున్నారు. రేసుగుర్రలో రుసూర్యాసనలాగా అలా అలాగా జరిగింది. అది ఇమీడియట్గా నేను ఎప్పుడు నిజంగా శనివారం చెప్పా కథ, ఆదివారం గ్యాప్ వచ్చింది, సోమవారం ఆయన బన్నివాసు గారితో నెరేషన్ అన్నాడు, సోమవారం క్యాన్సిల్ అయిందండి. అబ్బా అనుకున్నా మంగళవారం నెరేషను. మంగళవారం యాజ్ ఇట్ ఈజ్గా ఆయనకి నెరేషన్ చెప్పినప్పుడు అండి సేమ్ ఆయన ఏదైతే స్టేజ్ మీద ఏదైతే ఎక్స్పీరియన్స్ చెప్పాడో అదే ఎక్స్పీరియన్స్ అన్నమాట. పడి నవ్వాడు. ఇమీడియట్గా క్లైమాక్స్ అంతా అయింది, మనం చేస్తున్నాం అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. యాక్చువల్గా ఎనీ ప్రొడక్షన్ చాలామందికి చెప్తాం కానీ ప్రొడ్యూసర్ బాడీ లాంగ్వేజ్ అది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం చేస్తున్నాం అని ఓకే చెప్తాం, ఓకే ఇంకోసారి వినాలి అన్నాడంటే అది డౌట్ ఏం కాదు. 2 నెలలు పెట్టచ్చు, 3 నెలలు పెట్టచ్చు, ఇంకా 6 నెలలు పెట్టచ్చు. ఆ టైంలో మనకు ఆ షేక్ హ్యాండ్ అది ఇచ్చిన దాంట్లో అర్థం ఇది అయిపోయిందని, సెట్ అయిందని. ఇమీడియట్గా బుధవారం పిలిచి నాకు ఆఫీస్ ఇవ్వటం, అక్కడితో మనకి చాలా హ్యాపీ. అప్పుడు మనకి అంటే మనం ప్రొడక్షన్ హౌస్లో ఉన్నాము అని. ఇట్లా ఈ 1 year జర్నీలో మళ్ళీ అక్కడ 1 year అక్కడ వర్క్ చేసుకోవడం, ఈ ప్రాసెస్ అది చాలా ఏంటంటే మనకేంటంటే గీతాలో వచ్చింది, హ్యాపీగా ఉన్నాము, మనకి కథ అయిపోయింది, వర్క్ చేసుకుంటాం, వాళ్ళే పిలుస్తారు, షెడ్యూల్ వేసేస్తారు, షూటింగ్ వెళ్ళిపోదాం అనుకుంటాం. మనం చాలా సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ స్టార్ట్ చేసాం. 1 నెల అయింది, 2 నెల అయింది, 3వ నెల అయింది. ఫోన్ లేదు ఏమి లేదు అనుకున్నాను నిజంగా. అనుకుంటే ఆ రోజు వాసు గారు వచ్చారని చెప్పి నేను కూడా వెళ్తే ఆయన నన్ను చూసి, ఓ అంజీ మర్చిపోయినా నీ గురించి. ఓకే, అంటే ఈ ప్రాజెక్ట్ ఉందని మర్చిపోయారు. ఆయన చాలా బిజీగా ఉంటారు కదా, మల్టిపుల్ ప్రాజెక్ట్స్, పాలిటిక్స్ అంత. నిజంగా చెప్తాను నేను మొత్తం బ్లాంక్, మర్చిపోయినంటే ఆలోచించి 3 నెలల నుంచి పైగా అడ్వాన్స్ ఇచ్చారు అనేది బ్లాంక్. అంటే అప్పుడు అన్నారు, ఓ పని చేయి, నువ్వు అయ్యప్ప అని అతను ఉంటాడు, అతనితో టచ్లో ఉండు అన్నాడు. అంటే అప్పుడు అతనితో టచ్లో ఉంటాం. ఈ మధ్యలో డిస్కషన్, పాలకొల్లు వెళ్ళటం, ఈ డిస్కషన్లో ఈ క్లైమాక్స్ ఇట్లాగా ఇవన్నీ ప్రతిదీ పిన్ టు పిన్ డిస్కషన్, సీన్ టు సీన్ డిస్కషన్. అక్కడ చాలా డెవలప్ అయిందండి కదా. యాక్చువల్లీ నేను చెప్పిన దానికంటే ఈ డిస్కషన్లో దీంట్లో బాగా డెవలప్ అయ్యి ఇట్లా మీరు ఏదైతే తుది రూపం చూస్తున్నారో అది వచ్చింది అక్కడ. ఓకే, కానీ వండర్ఫుల్ సార్. నిజంగా ఏంటంటే ఈ జర్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అవునండి, ఖచ్చితంగా. ఇప్పుడు మనము నాకు బాగా ఏంటంటేనండి, చాలా ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ కథతో ఇంట్రడ్యూస్ అవ్వటం. ఇంకోటి ఏంటంటే మీరు ఏ సాఫ్ట్వేర్ జాబ్ అయినా సరే, ఊళ్ళో చదువుకున్న వాళ్ళ గురించి చెప్తాను, హైదరాబాద్ ఉన్న వాళ్ళ గురించి కాదు, ఊళ్ళో ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చు. ఇప్పుడు ఈ కెమెరా డిపార్ట్మెంట్ ఎవరైనా సరే ఏదో అవుదామని చెప్పి బ్యాగ్ చేసి హైదరాబాద్ వచ్చేస్తాం. ఎక్కడి నుంచి, రాయలసీమ నుంచి కానీ, తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ, ఆంధ్ర ప్రాంతాల నుంచి కానీ. ఫస్ట్ వచ్చినప్పుడు ఒక రూము ఎవడిస్తారు చెప్పండి? ఫ్రెండ్ ఇస్తాడు. ఫ్రెండ్స్ నమ్ముకుని వస్తాం. తర్వాత ఇప్పుడు ఏం చెప్తుంది, ఆ రూమ్మేట్లో ఒక సాఫ్ట్వేర్ ఉండొచ్చు, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండొచ్చు, ఇంకోటి ఏదో ఫుడ్ ఏదో ఒకటి ఉండొచ్చు. నీ ఇంట్రెస్ట్ని బట్టి నేను ఇలాగ కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలి లేదా ఏదో అన్నారు అనుకోండి, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడ ఐడ్రీమ్లో చేస్తున్నారంటారా, అదంటారా, ఏదో చెప్తారు, వాడు రిఫరెన్స్ చేస్తారు, వాడు కలుస్తారు. అలాగ మనం సెట్ అవుతామండి. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఒక ఫ్రెండ్ ద్వారానే జరుగుతుంది. అటువంటిది నాకు ఈ కథ, నేను ఒక డైరెక్టర్ అవ్వాలంటే నిజంగా నా ఫ్రెండ్ నవీను రిఫరెన్స్. మనము ఆ తర్వాత ఒప్పించడం, వెళ్ళటం, సినిమాకి వెళ్ళటం మన విషయం, మన టాలెంట్ మీద ఉంటుంది. కానీ ఒక రిఫరెన్స్ అనేది ఒక ఫ్రెండ్ ద్వారానే వచ్చింది. దానికి చాలా చాలా హ్యాపీ అండి, నిజంగా దాని గురించి చాలా హ్యాపీ. అది తర్వాత ఎప్పుడు ఏంటంటే మనకి హెల్ప్ చేసిన మనం మర్చిపోకూడదు కదా. అందు గురించి ఎప్పుడు ఏంటంటే ఊరికే నేనేం చెప్పాను, అబ్బా కాంటాక్ట్ ఇచ్చాను అంతే కదా అంటాడు అతను. ఇది చాలా అండి. అది తర్వాత ఇదే ఫ్రెండ్షిప్ ఇంకొక చెడు మార్గం ద్వారా కూడా ఉంటుంది. అదే అంటే ఇదే ఫ్రెండ్షిప్ ఏదైనా కానీ మనం తీసుకునే దాన్ని బట్టి మన ఫ్రెండ్ వాళ్ళ జరిగింది కరెక్టే. ఇదే రూమ్లో ఎవడో ఒకటి తగలచ్చు, ఆడేదో చెయ్యొచ్చు, ఏదో ఒక అమ్మాయిని కామెంట్ చేసిన దాంట్లో ఇరుక్కుపోవచ్చు, ఎవరినో కొట్టడానికి నమ్మంటే మనం కూడా వెళ్ళొచ్చు. అలాగ నాశనమైన వాళ్ళు కూడా ఉంటారు ఓన్లీ ఫ్రెండ్షిప్ ద్వారా. సార్ మీరైతే మంచితో పాటు చెడును కూడా 2 భలే చెప్తున్నారు సార్. నిజంగా ఉన్నాయండి, ఇలాగ ఉన్నాయి. ఏదన్నా నిజంగా ఒకడు ప్రాబ్లంలోంచి ఒకడు మంచిగా ఉన్న లైఫ్ నార్మల్గా అలా వెళ్ళిందంటే కారణం నిజంగా ఫ్రెండ్ నో డౌట్. అది మనం తీసుకున్న విధానం బట్టి ఉంటుంది, మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము అది దాన్ని బట్టి చెయ్యండి. ఓన్లీ ఫ్రెండ్షిప్ వల్ల అయిందని చెప్పి అందరితో ఫ్రెండ్షిప్ చేయొద్దు. ఫ్రెండ్ ఎటువంటి అన్నది కూడా చూసుకోవాలి. ఫ్రెండ్షిప్ గురించి అయితే చాలా చక్కగా చెప్పారు సార్. అయితే ఇప్పుడు ఆ మూవీలో సో మన నారాయణ నితిన్ గారు
నితిన్ గారు ప్రీవియస్గా చేసిన మూవీ అయితే మ్యాడ్. మ్యాడ్ అండి. సో అందులో కూడా ఒక 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో ఆయన ఒకరు. ఆయన ఒకరు. సో ఇందులో వచ్చేటప్పటికి ఆయనకు కూడా అప్రాక్సిమేట్లీ ఈక్వల్గా ఉన్న ఫ్రెండ్స్ క్యారెక్టర్ అది. అవునండి. సో సేమ్ ఈ టైప్ ఆఫ్ అనేటప్పటికి అరే నాది తక్కువ అయిందే ఇలా అని చెప్పేసి నితిన్ గారు అనుకోవడం కానీ, అరే అంటే ఇట్లా స్క్రిప్ట్ రాసేటప్పుడైనా కానీ సో ఈక్వల్గా ఉంది ఎప్పుడైనా మారుద్దామని అనిపించడం కానీ జరిగిందా? నిజంగా అంటే మనము ఇటువంటి మార్చడం వల్ల చాలా సినిమాలు కొంచెం ఇబ్బందులు ఫాలో అవుతాయి యాక్చువల్గా. ఏంటంటే మనం స్క్రిప్ట్ నమ్మి ఎదరికి వెళ్ళాం, అతను ఆయన స్క్రిప్ట్ నమ్మే వచ్చాడు. ఫస్ట్ చెప్పినప్పుడు కూడా ఇదే మ్యాటర్. అలా అని చెప్పి ఆయన ఎప్పుడూ కూడా ఇంకొక చోట అనేవాడు ఏదైనా సార్ ఈ డైలాగ్ మీరు చెప్పండి సార్ అంటే కామెడీ వస్తుందంటే లేదు ఇది కామెడీ వస్తుంది నేను చెప్పకూడదు వాళ్ళే చెప్పాలంటే ఉండేవాడు ఆయన పాపం. అంత స్క్రిప్ట్తో ఉన్నాడు ఆయన, నిజంగా స్క్రిప్ట్తో ఉన్నాడు. తర్వాత ఏంటంటే డబ్బింగ్ ముందు రోజు వరకు కూడా రిలీజ్ ఒక 4 ఏళ్ళ ముందు వరకు డబ్బింగ్ లేదని యాడింగ్ చేయొచ్చా అని అంత గట్టిగా నమ్మాడు. లాస్ట్ అయితే ఆయన అన్నాడు సార్ ఏంటి సార్ చేసినప్పుడు ఏమీ లేదు కానీ 15 నిమిషాలు నాకు ఏడుపు వచ్చింది సార్ అన్నాడు ఆయన. నిజంగా అంటే అదే కదండి మెయిన్. ఇప్పుడు ఒక చేసిన ఆర్టిస్ట్కే ఏదో చేసినప్పుడు చేసేసాం కానండి ఇది చూస్తున్నప్పుడు చాలా బాగుందండి అన్నాడు. అంటే మనకి ఇంకా చాలా హ్యాపీ కదండి, అది వర్కౌట్ అయింది యాక్చువల్గా. ఇప్పుడు మనం ఇదే క్యారెక్టర్ని కొంచెం ఏదో చేద్దాం అనుకున్నప్పటికీ ఇంత వర్కౌట్ కాకపోవచ్చు. మనం ఏదైతే కథను నమ్మామో స్క్రిప్ట్ని నమ్మామో దాన్ని బట్టి ఎదరికి వెళ్తాయని ఖచ్చితంగా మంచి సక్సెస్ ఉంటుంది నా ఫీలింగ్. కానీ అది నిరూపించారు ఈ మూవీ ద్వారా కూడా. అంటే అట్లాంటి టీం కూడా మీకు దొరికింది. టీం కూడా దొరికింది. ఇప్పుడు యాక్చువల్గా ఆయన కూడా ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది యాక్చువల్గా, అదే మన క్రికెట్ దగ్గర. యాక్చువల్గా కొంచెం ఎక్కువే తీసాం. తీసినప్పుడు కనుక ఏంటంటే కొంచెం ఎడిటింగ్ రూమ్లో చిన్న డిస్కషన్లో అసలు టోన్ మారిపోతుంది కొంచెం. ఇప్పుడు యాక్షన్ సీన్ చేసాం దాని తగ్గట్టు ఆర్ఆర్ వేయాలి. ఆర్ఆర్ వేస్తే ఆ బిల్డప్ అది వస్తుంది, టోన్ మారిపోతుంది అనేది ఒక 2-3 షాట్లు కూడా తగ్గించాం యాక్చువల్గా కొంచెం సీక్వెన్స్. దానికి కూడా ఆయన ఏం మాట్లాడలేదు పాపం, దానికి కూడా ఏం మాట్లాడలేదు అసలు. ఏంటంటే కథకి కట్టుబడి ఏం చేయాలన్నదే చేశాడు ఆయన. ఇప్పుడు అల్టిమేట్గా నానే నితిన్ ఆ మూవీ అంటున్నారు కదా. అండ్ ఇంకొక విషయం మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వినోద్ కుమార్ గారు. సో 90sలో ఎవరైతే మూవీస్ బాగా చూస్తూ ఉండేవాళ్ళో, సో మరి అప్పట్లో హీరోగా ఉన్న వినోద్ కుమార్ గారి గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆయన్ని మళ్ళీ రీలాంచ్గా ఈ మూవీలో చేయడము, సో ఆ క్యారెక్టర్కి ఆయనే కావాలని పట్టుబట్టడానికి గల రీజన్ ఏంటి? అంటే రీలాంచ్ కాదు కానీ అతను చాలా సినిమాలు ఈ మధ్య తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ చాలా సినిమాలు చేశాడండి ఆయన. కానీ అంతగా అవ్వలేదు, ఎక్కలేదు. కారణం ఏంటంటే అదే సినిమా కథ ద క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. ఆయన్ని దీనికి ముందు సేమ్ 4-5 ఆప్షన్లు ఈ ఫాదర్ క్యారెక్టర్ ఎవరని 4-5 ఆప్షన్లు అనుకుంటాం. ఎనీ డైరెక్టర్ అలా అనుకుంటారు. అనుకున్న టైంలో నాకు ఇది ఎవరు చెప్పారంటే మా ఏడి అక్షయ్ ఉన్నాడు. అక్షయ్ ఇంకా ఆప్షన్లు చూద్దాం అనుకున్న టైంలో ఒక ఆప్షన్కి వెళ్ళిపోతారు అనుకున్న టైంలోనే ఇంకా వేరే ఏదైనా చూస్తే బాగుంటుందని అనిపించినప్పుడు ఈ ఏడి అక్షయ్ అన్న అతను వినోద్ కుమార్ గారు ఒక ఏదో పరామర్శ అంట మా భాషలో చెప్పాలంటే ఎవరైనా చనిపోతే వచ్చి పరామర్శ చేస్తారు కదా, అట్లాగే ఏదో ఒక దానికి వచ్చాడండి ఆయన. వచ్చి ఒక ప్రెస్ ముందు మాట్లాడతారు కదా ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో జరిగినప్పుడు, అది చూపించడానికి. అతను మంచి వైట్ బేడ్ తోటి కొంచెం అట్లా ఉన్నాడు. చూపించి ఎలా ఉంటాడంటే భలే ఉంటాడు అని, నిజంగా భలే ఉంటాడు. ఎందుకంటే అంతకుముందు ఉన్న ఆర్టిస్ట్ని అనుకున్నాం కానీ మీకు ఈ సినిమాలో చూడాలి, ఒక బ్యాక్ యాంగిల్ పెడితే లో యాంగిల్లో అతను లుంగి ఎలా కట్టుకుంటాడు చూసారా, ఆ షాట్కి ఇంత పెద్ద కట్అవుట్ అయితేనే వర్కౌట్ అవుతుంది అన్నది నాకు అప్పుడు మైండ్లో పడ్డది ఖచ్చితంగా. అంతకుముందు ఆయన కొంచెం ఇదిగా ఉన్నాడు. ఓకే అని అప్పుడు ఈయన ఓకే అని చెప్పి ఆయన్ని కాంట్రాక్ట్ ఇమీడియట్గా వినోద్ కుమార్ గారు బాగుంటారని చెప్పి వాసు గారు చెప్పడం, వాసు గారు ఓకే అన్నారు. ఇమీడియట్గా ఆయనకు ఫోన్ చేస్తే హీరో ఎలాగ గీతా ఆర్ట్స్ నుంచి అండి ఫాదర్ క్యారెక్టర్ అన్నప్పుడు ఓకే అన్నాడు. రెమ్యునరేషన్ అంటే మీరు ఎంత ఇస్తా అంత అన్నాడు. నిజంగా రెమ్యునరేషన్ కూడా ఏం మాట్లాడలేదు పాపం ఆయన. మా బడ్జెట్ ఎంత అంటే ఓకే అన్నాడు అంతే. ఆ బడ్జెట్ గురించి లెక్కే చేయలేదు ఆయన. ఆయన అమలాపురం వచ్చాడు, కథ కూడా చెప్పలేదండి, ఫాదర్ క్యారెక్టర్ అంతే అన్నాడు. అమలాపురం వచ్చిన తర్వాత మా కోడేటర్ మల్లిగారు నేను అప్పుడు మల్లిగారు చేసేవారు కోడేటర్. వెళ్ళినప్పటికీ కథ చెప్పాను, ఏం లేదు అదంతా వదిలేసానండి. వదిలేసి ఇలా ఉంటాడని క్రూషియల్ సీన్ చెప్పి లాస్ట్ 15 నిమిషాలు 10 నిమిషాలు ఆయన చెప్పా, డైరెక్టర్ గారు సినిమా సూపర్ హిట్ సార్ అన్నాడు ఆయన. నిజంగా